నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. బెంగళూరులో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ యువతిని ఆ దుండగుడు 33 ముక్కలుగా నరికి చంపి ఆ యువతి ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడు, ఫ్రిడ్జ్లో పెట్టాడు. విచారణలో కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. మృతురాలు మహాలక్ష్మిగా గుర్తించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువతిని బయటెక్కడో చంపి 33 ముక్కలు చేసి ఆ తర్వాత ఆ భాగాలను ఆమె ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంచాడు నిందితుడు అని పోలీసులకు చెప్పాడు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడా కూడా రక్తపు మరకలు లేవు. దుర్వాసన రావడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో రక్తపు మరకలు కూడా ఎక్కడ కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడో చంపి అక్కడే ముక్కలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు నిందితుడు. బెంగళూరులో ఒక మాల్లో ఈ మహాలక్ష్మి పనిచేస్తూ ఉంది. ఆమెను ఎక్కడో చంపి పోలీసులు తీసుకొచ్చి ఆ తర్వాత ఆమె నివాసం ఉంటున్న ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఈలోపు ఆ యువతికి బంధువులు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా అక్కడికి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి పెద్ద ఎత్తున దుర్వాసన వస్తూ ఉంది. అది ఫ్రిడ్జ్లోంచి దుర్వాసన వస్తుందని పసిగట్టి ఫ్రిడ్జ్ డోర్స్ ఓపెన్ చేయడంతో ఆ ఒక యువతికి చెందిన శరీర భాగాలు కనిపించడంతో అంతా కూడా షాక్కు గురయ్యారు. వెంటనే అక్కడంతా వెతికారు. ఆ యువతిని గుర్తించి ఎవరు చంపి ఉంటారు అనే దిశగా పోలీసులు విచారణ జరిపారు. ఆ యువతికి ఎవరెవరితో సన్నిహిత సంబంధం ఉంది, ఆ యువతతో ఎవరు క్లోజ్గా ఉంటారు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక యువకుడు ఆమెను చంపాడని గుర్తించారు. ఆ యువకుడిని కూడా పోలీసులు ప్రస్తుతం తమ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా నిన్నంతా కూడా బెంగళూరులో ఆ యువతి నివాసం దగ్గర పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. పోలీసులు ఆ ఏరియానంతటిని బ్యారికేడ్లు పెట్టి ఆపి ఎవరు అక్కడికి రాకుండా చేసి ఆ యువతి ఇంట్లో అణువణువుని పరిశీలించారు. క్లూస్ టీం కూడా అక్కడికి వచ్చింది. చాలా క్లూస్ను సేకరించారు. పోలీసులకు దొరికిన ఆధారాల ప్రకారం ఎవరు ఆ యువతిని చంపారో అనేది నిర్ధారించుకొని ఆ యువకుని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఒక యువతిని హత్య చేశారు. అది 33 ముక్కలుగా చేసి ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టారు అనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. నిన్నంతా ఆ యువతి నివాసం ఉంటున్న ఏరియాలో ఒక క్షణం జనాలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నిందితుని అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. విచారణలో కూడా కీలక విషయాలు రాబట్టారు. మృతురాల్ని మహాలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్. ఒక యువతిని చంపి ఆ యువతిని 33 ముక్కలుగా చేసి ఆ యువతి ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. బెంగళూరులో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ యువతిని ఆ దుండగుడు 33 ముక్కలుగా నరికి చంపి ఆ యువతి ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడు, ఫ్రిడ్జ్లో పెట్టాడు. విచారణలో కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. మృతురాలు మహాలక్ష్మిగా గుర్తించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువతిని బయటెక్కడో చంపి 33 ముక్కలు చేసి ఆ తర్వాత ఆ భాగాలను ఆమె ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంచాడు నిందితుడు అని పోలీసులకు చెప్పాడు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడా కూడా రక్తపు మరకలు లేవు. దుర్వాసన రావడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో రక్తపు మరకలు కూడా ఎక్కడ కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడో చంపి అక్కడే ముక్కలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు నిందితుడు. బెంగళూరులో ఒక మాల్లో ఈ మహాలక్ష్మి పనిచేస్తూ ఉంది. ఆమెను ఎక్కడో చంపి పోలీసులు తీసుకొచ్చి ఆ తర్వాత ఆమె నివాసం ఉంటున్న ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో
పోలీసులు అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఈలోపు ఆ యువతికి బంధువులు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా అక్కడికి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి పెద్ద ఎత్తున దుర్వాసన వస్తూ ఉంది. అది ఫ్రిడ్జ్లోంచి దుర్వాసన వస్తుందని పసిగట్టి ఫ్రిడ్జ్ డోర్స్ ఓపెన్ చేయడంతో ఆ ఒక యువతికి చెందిన శరీర భాగాలు కనిపించడంతో అంతా కూడా షాక్కు గురయ్యారు. వెంటనే అక్కడంతా వెతికారు. ఆ యువతిని గుర్తించి ఎవరు చంపి ఉంటారు అనే దిశగా పోలీసులు విచారణ జరిపారు. ఆ యువతికి ఎవరెవరితో సన్నిహిత సంబంధం ఉంది, ఆ యువతతో ఎవరు క్లోజ్గా ఉంటారు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక యువకుడు ఆమెను చంపాడని గుర్తించారు. ఆ యువకుడిని కూడా పోలీసులు ప్రస్తుతం తమ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా నిన్నంతా కూడా బెంగళూరులో ఆ యువతి నివాసం దగ్గర పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. పోలీసులు ఆ ఏరియానంతటిని బ్యారికేడ్లు పెట్టి ఆపి ఎవరు అక్కడికి రాకుండా చేసి ఆ యువతి ఇంట్లో అణువణువుని పరిశీలించారు. క్లూస్ టీం కూడా అక్కడికి వచ్చింది. చాలా క్లూస్ను సేకరించారు. పోలీసులకు దొరికిన ఆధారాల ప్రకారం ఎవరు ఆ యువతిని చంపారో అనేది నిర్ధారించుకొని ఆ యువకుని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఒక యువతిని హత్య చేశారు. అది 33 ముక్కలుగా చేసి ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచిపెట్టారు అనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. నిన్నంతా ఆ యువతి నివాసం ఉంటున్న ఏరియాలో ఒక క్షణం జనాలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నిందితుని అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. విచారణలో కూడా కీలక విషయాలు రాబట్టారు. మృతురాల్ని మహాలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్. ఒక యువతిని చంపి ఆ యువతిని 33 ముక్కలుగా చేసి ఆ యువతి ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. బెంగళూరులో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ యువతిని ఆ దుండగుడు 33 ముక్కలుగా నరికి చంపి ఆ యువతి ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడు, ఫ్రిడ్జ్లో పెట్టాడు. విచారణలో కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. మృతురాలు మహాలక్ష్మిగా గుర్తించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువతిని బయటెక్కడో చంపి ఆధారాల ప్రకారం ఎవరు ఆ యువతిని చంపారో అనేది నిర్ధారించుకొని ఆ యువకుని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఒక యువతిని హత్య చేశారు. అది 33 ముక్కలుగా చేసి ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచిపెట్టారు అనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. నిన్నంతా ఆ యువతి నివాసం ఉంటున్న ఏరియాలో ఒక క్షణం జనాలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నిందితుని అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. విచారణలో కూడా కీలక విషయాలు రాబట్టారు. మృతురాల్ని మహాలక్ష్మిగా గుర్తించారు పోలీసులు.